టీ20 వరల్డ్ కప్ 2026 ముందు టీమిండియాకి వెరీ బ్యాడ్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది. ఆసియా కప్ హీరో తిలక్ వర్మ అబ్డోమినల్ ఇంజురీతో బాధపడుతూ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ తో పాటు రేపు జరగబోయే టీ20 వరల్డ్ కప్ కూడా దూరమయ్యే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మకి ఈ సమస్య తలెత్తగా శస్త్రచికిత్స అవసరమైతే 3 నుంచి 5 వారాలు విశ్రాంతి తప్పదని వైద్యులైతే సూచించారు. దీంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ లో పశ్చిమనాలపై సెలెక్టర్లు దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియాకు మరొక కీలక దెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఆసియా కప్ హీరో తిలక్ వర్మ ప్రస్తుతం అబ్డోమినల్ ఇంజురీ అంటే ఛాతీ నుంచి నడుము వరకు ఉన్న కడుపు భాగంలో మజిల్స్ కి వచ్చే గాయం అన్నమాట. దాంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ లో తిలక్ వర్మ ఆడటం అనుమానంగా మారింది. అంతేకాదు ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ లో కూడా అతని గురించి కొంచెం డౌట్ లో పడ్డారని చెప్పుకోవచ్చు. అంటే ఆ సిరీస్ కూడా దూరమయ్యే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. అయితే గత ఏడాది నుంచి భారత టీ20 జట్టులో కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఎదిగిన తిలక్ వర్మ ఆసియా కప్ లోను అద్భుతమైన ప్రదర్శన చేశాడు, మనం చూసాం. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి చివరి దాకా నాట్అవుట్ గా ఉండి టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించింది ఇతనే అని చెప్పుకోవచ్చు. నేషనల్ మీడియా కథనం ప్రకారం విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరపుతో ఆడుతున్న సమయంలో రాజ్కోట్ లో తిలక్ వర్మకి అబ్డోమినల్ సమస్య అయితే తలెత్తింది. ఆ తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. వైద్యుల అంచనా ప్రకారం శస్త్రచికిత్స గనక జరిగితే కనీసం 3 నుంచి 4 వారాల రికవరీ టైం అవసరం అవుతుందని, దీంతో న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ మొత్తానికి అంటే 5 టీ20లు కూడా తిలక్ వర్మ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. అదే సమయంలో యుఎస్ఏలో జరిగే టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ కూడా అతను అందుబాటుతో ఉండకపోవచ్చనే ఆందోళన టీం మేనేజ్మెంట్ లో నెలకొంది. తిలక్ వర్మ దూరం అయితే టీమిండియా మిడిల్ ఆర్డర్ లో మార్పులు తప్పవు. సెలక్షన్ కమిటీ మరొకసారి ప్రత్యామ్నాయాలపై చర్చించే అవకాశం మాక్సిమం ఉంది. శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ ఇలాంటి ప్లేయర్ల కోసం వెతికే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రియన్ పరాగ్ కూడా రేసులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆల్రౌండర్ గా అతను తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కీలక టోర్నీ ముందు అనుభవం, ఫామ్ రెండింటిని సమతుల్యంగా చేసే దిశగా సెలెక్టర్లు అయితే అడుగులు వేయనున్నారు. అయితే టీ20లో తిలక్ వర్మ ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఓవరాల్ గా 2023 ఆగస్టులో ఇతను అరంగేట్రం అయితే చేశాడు టీ20 ఫార్మాట్ లో. ఇప్పటి వరకు 40 టీ20 మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ 1183 పరుగులు చేశాడు. దీనిలో ఏకంగా 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలడు. ఇతనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఇదని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్ లో మెరుపులు బాగానే ఉంటాయి. సో ఇతను కీలకమైన ఆటగాడే. ఇతని ప్లేస్ లో ఎవరిని భర్తీ చేస్తారనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. అయితే ఇతని ప్లేస్ లో టీ20 వరల్డ్ కప్ కి అలాగే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ గానీ ఎవరు భర్తీ చేస్తే బాగుంటుంది అనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. నా ఒపీనియన్ అయితే శ్రేయస్ అయ్యర్ ఉంటే బాగుంటుంది అనుకున్నా. మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.